రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నెల్లూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు ఇళ్లను కేటాయించిందని, అయితే వాటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే కావలిలో ఇల్లు కూలిపోవడం దారుణమన్నారు. దీనిని బట్టే అర్థమవుతుందని, ఈ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంత నాసిరకంగా నిర్మిస్తుందనన్నారు. ప్రజలు ఎంతో విశ్వాసంతో వైసీపీని ఎన్నుకున్నారని, అయితే వైసీపీ మాత్రం కక్షపూరిత రాజకీయాలను చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మేము ప్రశ్నిస్తే మేము మరో పార్టీకి మద్దతు ఇస్తున్నామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. దీనికి తోడు 108 కిలోమీటర్ల మేరకు 468 కోట్ల రూపాయల వ్యయంతో కావలి, ఉదయగిరి, సీతారాంపురం దీనికి సంబంధించినటువంటి రోడ్డు అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా గర్వంగా చెప్తుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వనరులుగా మేము మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా కిందాక చెప్పాను, పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలని, పథకాలను ప్రవేశపెట్టిందని, దానిలో భాగమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నెల్లూరు జిల్లాకి సంబంధించి దగ్గర 1,56,000 పైచిలుకు ఇళ్లని ఇవాళ నెల్లూరు జిల్లాకి మంజూరు చేస్తే వస్తున్నటువంటి నేపథ్యం, ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే కావలి దగ్గర ఇళ్లని మేమందరం కూడా సందర్శించాం. అక్కడ ఇళ్ళు చిన్న ఇళ్ళు మాత్రమే కాకుండా చిన్నపాటి వర్షానికి, మనందరికీ తెలుసు ఇప్పుడు వర్షాభావ పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం, అయినా కూడా చిన్నపాటి వర్షానికి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూలిపోయాయి అంటే ఎంత దయనీయ స్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది. అవినీతి ఏ మేరకు పేటరేగిపోతుందో ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి చేత కూడా బ్రహ్మాండం అని చెప్పించబోతే వారు నేను చేయను అని అంటే వారిని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామీణ ఇంటికి కూడా కుళాయిలో త్రాగునీరు అందించాలి అనేటువంటి భావనతో పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ఎన్ని గ్రామీణ ఇళ్లకి మీరు నీటి కుళాయి సదుపాయం కల్పించారు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా సోమశిల ఇవాళ రైతులు ఎదుర్కొనేటువంటి సమస్య ఎంత దారుణంగా ఉందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం మనం. మరి సోమశిలకు సంబంధించినటువంటి ఆ కెనాల్స్ 4 కెనాళ్ళు ఉంటే ఇవాళ కేవలం 2 కెనాల్లోనే నీళ్లు అంతంత మాత్రంగా అందించేటువంటి పరిస్థితి. మరి డెల్టా నాన్ డెల్టా ప్రాంతానికి అయితే అసలు నీళ్లు వెళ్ళవు. డెల్టా ప్రాంతానికి కూడా అక్కడ గుర్రపు డెక్కను కూడా సరిగ్గా తీసి మెయింటెనెన్స్ లేనటువంటి సందర్భంలో సోమశిలలో ఉన్నటువంటి నీరు పొలాలకు వెళ్ళనటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. ఇవాళ క్రాప్ హాలిడే అని చెప్పి డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ జిల్లాలో చూస్తున్నాం. కానీ ఇటువంటి వర్షాభావ పరిస్థితి ఉంటుంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంతకు ముందే తెలిసినా కూడా ఎందుకు అప్రమత్తం కాలేదు? రైతులకి సరే క్రాప్ హాలిడే అంటున్నారు, కానీ ఇవాళ మీరు ఈ పంట వేయలేకపోతే ఇంకొక పంట, ప్రత్యామ్నాయ పంట మీరు రైతులకి ఎందుకు చూపించలేకపోతున్నారని చెప్పి మేము డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేసేటువంటి ప్రశ్న. కనుక మీరు చూసినట్లయితే అన్ని విధాలా కూడా అసలు ప్రజలు విశ్వాసంతో ఈ పార్టీని ఎన్నుకున్నారు, అధికారం ఆ పార్టీకి అందజేశారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కేవలం కక్షపూరిత రాజకీయాల మీద, విధ్వంసకర రాజకీయాల మీద పేదలను ఇబ్బంది పెడుతూ ఏ వర్గానికి న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ప్రజలు ఆలోచించుకోవాలి, ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా అని ప్రజలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అన్ని విధాలా కూడా ప్రజలకి న్యాయం చేయాలని, నిజమైనటువంటి సంక్షేమాన్ని అన్ని వర్గాల వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారు. కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం.